సార్ నమస్తే సార్. నమస్తే. సత్యనారాయణ గారు నన్ను చాలామంది బయట అడుగుతుంటారు. విష్ణు ఇంట్రాడే చేయడం బెటర్ అంటారా? లేదంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయడం బెటరా? లాంగ్ టర్మ్ చేయడం బెటరా? లేదంటే షార్ట్ టర్మ్ చేయడం చేయడం బెటరా? మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం బెటరా? లేదంటే లార్జ్ క్యాప్స్ మంచిదా? మిడ్ క్యాప్స్ అవును. మంచిదా? స్మాల్ క్యాప్స్ మంచిదా? అని రకరకాల సందేహాలు నన్ను అడుగుతుంటారు. సో వాటన్నిటికి నేను చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో ఒక మార్కెట్ అనలిస్ట్‌గా మరి మీరు దీనికి ఎటువంటి వివరణ ఇస్తారు? ఓకే. ఇదైతే మంచి క్వెషను, మంచి డౌటు. ఇప్పుడు షేర్ మార్కెట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లోపల తొలుస్తుంటది. ఏమని ఇంట్రాడే వాళ్ళకి బాగా వస్తదనో, లేకపోతే లాంగ్ టర్మ్ వాళ్ళకి బాగా వస్తాయనో, అంటే లాంగ్ టర్మ్ ఉన్నోళ్ళకో ఇంట్రాడే వాళ్ళకి బాగా వస్తాయని, ఇంట్రాడే వాళ్ళకో లాంగ్ టర్మ్ ఉంటే మంచి పైసలు వస్తాయనో. అయితే 2 ఉంటుంది. దాని దగ్గర దానికుంటుంది, దీని దగ్గర దీనికుంటుంది. అది ఏమిటి, ఎలా అంటే ఉదాహరణకి సింపుల్‌గా ఏజ్ ఫ్యాక్ట్ ఒకటి, నాలెడ్జ్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, వీళ్ళు చేసే హోంవర్క్ ఒకటి. ఓకే. ఈ చాలా అంటే పారామీటర్స్. అవునవును. ఉదాహరణకి ఇంట్రాడే చేసే వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి ఒకటి. అంటే ఎంతో కొంత ఆ షేర్ మార్కెట్ ఏదైతే ఫండమెంటల్స్ అనుకోండి, టెక్నికల్స్ అనుకోండి, హ్మ్. ఎప్పటికప్పుడు ఏషియన్ మార్కెట్లని, యూరోపియన్ మార్కెట్లని, మన యుఎస్ మార్కెట్లు ఏం జరుగుతుంది, ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఉండాలి. అంటే ఏంది, పొలిటికల్ సిచ్యువేషను, లేకపోతే కంపెనీ యొక్క వాల్యూస్ కానీ ఇవన్నీ ఇంట్రాడే వాళ్ళకి ఏమవుతుందంటే టెక్నికల్స్గా ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది. ఉదాహరణకి ఇప్పుడు నిన్న క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేశారు, అది తెలవాలి, ఇంట్రాడే వాళ్ళకి తెలుస్తుంది. అంటే ముందుగానే అడ్వాన్స్గా ఉంటారు. ఏంటిది, ముందు మార్కెట్ డౌన్ అయింది, క్రెడిట్ పాలసీ అనౌన్స్ పాజిటివ్ వచ్చింది, వడ్డీ రేట్లు ఏమి అంటే న్యూట్రల్గా ఉంచినాము, ఏమి లేదు అనగానే బ్యాంక్ షేర్లు సెన్సెక్స్ పెరగటం మొదలుపెట్టింది. అంటే ఇంట్రాడే చేసేవాళ్ళు ఎలర్ట్గా ఉండాలి. ఎందుకు, గ్యాప్ డౌన్ అయిపోయిందని సైలెంట్గా ఉంటే మరి మార్కెట్ పెరిగింది కదా, మళ్ళీ అది ఫాలో అవ్వాలి. అంటే ఏంది, మళ్ళీ మధ్యాహ్నం కాగానే నిన్న ఫ్రైడే, సపోజ్ సాటర్డే సండే క్లోజింగ్ ఉంటుంది, ఈ ఫ్రైడే రోజు ఏమవుతుంది, మళ్ళీ ఈవినింగ్ ఆఫ్టర్ 2:30 2:45కి ఫ్రైడే నైట్ అమెరికా మార్కెట్లు పెరుగుతాయా అనే దాని మీద మళ్ళీ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని బట్టి మన మార్కెట్లు క్లోజ్ అవుతాయి. మరి ఇవన్నీ చేయాలి అంటే ఒకటి హోంవర్క్ చేయాలి, సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ ఉండాలి. రెండోది ఏజ్ ఫ్యాక్ట్. ఏజ్ ఫ్యాక్ట్ అంటే ఏంటి, ఇప్పుడు సీనియర్ సిటిజన్లు ఉన్నారు అనుకోండి, ఈ సీనియర్ సిటిజన్లు ఇప్పుడు మాన్యువల్ లేదు, సిస్టమ్స్ అంతా ఆన్లైన్ వచ్చింది. ఈ ఆన్లైన్ సిస్టమ్స్, నెట్లు, యాప్లు ఇవన్నీ సీనియర్ సిటిజన్లకి అంతగా అర్థం కావు, అంతగా తెలియదు. నేర్చుకోవటానికి కూడా వాళ్ళ మెమొరీ కానీ సహకరించదు. అందుకని వాళ్ళు ఎంతసేపటికి ఏం చేయాలి, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి. సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది, రిస్క్ లేకుండా. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. పెరగబోయే కంపెనీలను గుర్తుపట్టి ఇన్వెస్ట్ చేయడం ఒక పద్ధతి, పెరిగిన కంపెనీలు స్టాండర్డ్గా నాకు ఇన్కమ్ ఇస్తుందా అనేది ఒక సెక్టార్. జనరల్గా సీనియర్ సిటిజన్లు అందరికీ రికమెండ్ చేసేది ఏంటిదంటే, బ్రాండ్లు ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఐటీసీ అనుకోండి, నెస్లే అనుకోండి, హిందుస్థాన్ యూనిలివరు, టీసీఎస్, కొన్ని ఏవైతే సెక్టార్లు కొన్ని ఏవైతే ఉన్నాయో అవి సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఏంది, మార్కెట్ పెరిగినా తగ్గినా అవి పెద్దగా మూమెంట్ ఉండవు. అట్లని 100%, 200%, 300% ఇవ్వవు. సింపుల్గా బ్యాంక్ వడ్డీ కంటే పోస్ట్ ఆఫీస్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, ఎంతో కొంత గ్రోత్ ఉంటుంది. ప్రయాణం వచ్చేటప్పటికి రూ. 2 రూ. 3 అంటే ₹2 2.5 అంటే 24-30% ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యేటట్టుగానే ఉంటాయి. వాళ్ళు అదే చూస్తారు. ఎవరు, సీనియర్ సిటిజన్లు జీవితకాలం అంతా కష్టపడి ఉంటారు కాబట్టి వాళ్ళు. అయితే యూత్ ఉంటుంది, ఇప్పుడే కొత్త యంగ్ జనరేషన్ ఉంటుంది, వాళ్ళకి ఎంతసేపటికి వెయిట్ చేసేటట్టు ఉండదు. నెలలు మాకు వద్దంటారు, ఇప్పుడు కొనాలి, కాసేపటికి అమ్మేయాలి. వాళ్ళకి ఇంట్రాడే వర్తిస్తుంది. ఇంట్రాడే అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లోపలనే క్లోజ్ అవటం. మళ్ళీ ఇంట్రాడేలోనే ఎంటర్ ఎగ్జిట్ ఫాస్ట్గా, అంటే వితిన్ మినిట్స్, అంటే టైం షార్ట్ పీరియడ్లోనే వీళ్ళు ఎంటర్ అవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటారు. అయితే ఈ ఎంటర్ ఎగ్జిట్ అవ్వడానికి ఇప్పుడు చాలా సోర్స్ ఉన్నాయి. అంటే టెక్నికల్ గ్రాఫ్లు అనుకోండి, సాఫ్ట్వేర్లు అనుకోండి, ప్రోగ్రాము రాసేవాళ్ళు అనుకోండి, ఆల్రెడీ రెడీమేడ్ ఇప్పుడు ఆల్గోలు, సెమీ ఆల్గోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చాలా అడ్వాన్స్ వచ్చినాయి. అయితే మళ్ళీ వీటిల్లో కూడా ఇంట్రాడే చేసేవాళ్ళు ఆల్రెడీ ఉంటుంది. F&Oలో ఏవైతే వెయిటేజ్ ఉంటుంది మనకి, ఎన్ఎస్సి నిఫ్టీ 50 ఉంది, బిఎస్సి సెన్సెక్స్ 30 ఉన్నాయి, దాంట్లో వెయిటేజ్ ఉంటుంది. వెయిటేజ్ ఏదైతే ఉందో
అంటే వెయిటేజ్ అంటే ఏంటిది, ఆ షేర్లు పెరిగితే నిఫ్టీ పెరుగుతుంది, ఆ షేర్లు పెరిగితే సెన్సెక్స్ పెరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీలో ఏవైతే వెయిటేజ్ ఉన్న షేర్లు అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న బ్యాంక్ షేర్లు పెరిగితే బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది. అది ఇంట్రాడే చేసే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అంటే ఇంట్రాడే చేసే వాళ్ళు ఏం చేయాలి, ఏవైతే వెయిటేజ్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళు ఆ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకొని వాటిల్లోనే ఇంట్రాడే చేయాలి. అంతే తప్ప మూమెంట్ లేనివి, లిక్విడిటీ లేనివి, వాల్యూమ్ లేనిది, ఎప్పుడో పెరుగుతుంది అనేది వాళ్ళు ఇంట్రాడే చేయరు. ఇంట్రాడే అంటే సింపుల్గా వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటివి, టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్లోనే వాల్యూమ్ ఎక్కువ ఉండేటటువంటివి. ఉదాహరణకి ఇప్పుడు రిలయన్స్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, టీసీఎస్, ఇన్ఫోసిస్, మన ఎల్ఎన్టీ, కొన్ని ఉంటాయి. వాల్యూమ్ ఇక విపరీతంగా అనమాట. అంటే ఏంది, భారతీయ ఎయిర్టెల్ మార్కెట్ ఇలా పెరుగుతుంది అనగానే అవి కూడా బాగానే పెరగడం మొదలు పెడతాయి, ఇట్లా పడుతుంది అనగానే అవే పడటం మొదలు పెడతాయి. అంటే ఇట్లా 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 మూమెంట్ ఉంటుంది. అవన్నీ ఇంట్రాడే చేసేవాళ్ళు. ఇక ఇన్వెస్ట్మెంట్ అనేటప్పటికి ఏంటిదంటే ఫండమెంటల్స్ చూసుకోవాలి, మళ్ళీ గ్రాఫులు చూసుకోవాలి. అంటే జనరల్గా డైలీ గ్రాఫు, వీక్లీ గ్రాఫు, మంత్లీ గ్రాఫు, క్వార్టర్లీ గ్రాఫు, హాఫ్ ఇయర్లీ గ్రాఫు, ఇయర్లీ గ్రాఫ్, లాంగ్ టర్మ్ ఎంతవరకు ఉండగలుగుతారు అనే దాన్ని బట్టి ఆ గ్రాఫులు. అంటే ఇయర్లీ గ్రాఫ్ ఎక్కువ శాతం ఇయర్లీ గ్రాఫ్ చూస్తే అంటే ఇయర్లీ అనమాట, ఏండ్లేండ్లు ఉంచుకునే దానికి ఎలా కనపడిపోతుంది అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి. జనరల్గా ఏంటంటే ఏజ్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, దీంతో పాటు నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఎందుకంటే ఇంట్రాడే చేసే వాళ్ళందరూ నాలెడ్జ్ కనుక ఏమాత్రం అంటే లేకపోతే కొనే దగ్గరను అమ్ముతారు, అమ్మే దగ్గర కొంటారు, ప్యానిక్ అయిపోతారు, టెంప్ట్ అయిపోతారు. అయితే ఎక్కువ శాతం ఇంట్రాడే చేసే వాళ్ళందరూ కూడా కంటిన్యూగా దాన్ని ఫాలో అవుతూనే ఉండాలి, ఏది మార్కెట్ని. అదే ఇన్వెస్ట్మెంట్కి మార్కెట్ని ఫాలో అక్కర్లే, నువ్వు కొనుక్కున్నావా మంచిగా ఉందా సార్ పెట్టి రిలాక్స్ అయిపోవచ్చు, సింపుల్, 10 రైట్. ఒక మంచి కంపెనీ కొనుక్కున్నావయ్యా, ఎస్బీఐ లాడదో, టీసీఎస్ లాడదో, లేకపోతే రిలయన్స్ లాడదో, లేకపోతే టాటా స్టీలో, టాటా మోటార్సో, భారతీయ ఎయిర్టెల్లో మంచి కంపెనీ అని కొనుక్కున్నావు, ఉంచుకున్నావు, కథం ఇంకా చాలుగా. నువ్వు దాన్ని ఈరోజు ఒకరోజు యుద్ధం అని, ఒకరోజు క్రెడిట్ పాలసీ అని, ఒకరోజు లేదని, ఉందని, వీక్లీ ఓపెన్ అని, క్లోజింగ్ అని అన్నీ ఏముండదు. అది న్యూస్లతో సంబంధం లేదు, రిలాక్స్డ్గా ఉండొచ్చు. అదే ఇంట్రాడే చేసే వాళ్ళకి అట్లా ఉండదు, వాళ్ళు కంటిన్యూగా ఫాలో అవ్వాలి. ఏమాత్రం మిస్టేక్ చేసినా అకౌంట్ అంతా వాష్ అవుట్ అయిపోద్ది. జనరల్గా ఏంటంటే యూత్ అంతా ఇప్పుడు ఇంట్రాడేకే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అయితే ఏజ్ ఫ్యాక్ట్ ఉంటుంది. ఏజ్ ఫ్యాక్ట్ అంటే కొంచెం 35-40 ఇయర్స్ ఎబోవ్ అయిన వాళ్ళు అంతా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అప్పటికి. ఏది ఇవన్నీ మీకు ఇంకా అంటే ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఇప్పుడు సపోజ్ 25 ఇయర్స్ 22 ఇయర్స్ ఇప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయింది, ఒక జాబ్ వచ్చింది, మంచి ప్యాకేజ్ వచ్చింది, ఆయన ఒక వెహికల్ కొన్నాడు, కారో లేకపోతే 2 వీలరో కొనేసిండు. ఇక హైవే ఎక్కిండంటే ఆయన ఏమనుకుంటాడు తెలుసా, ఇక ఈయన కారు కానీ ఈయన బుల్లెట్ కానీ 150-200 మీద పోతాడు. అదే ఒక 40+, 45-50+ వాళ్ళు కూడా హైవేలోకి ఎక్కితే వాళ్ళ కారు 150-200 బోరు, 60-70 పోతారు. వాళ్ళు ఎంతసేపటి ఏం చూస్తారు, ఏమో ఒక 5-10 నిమిషాలు అటు ఇటుగా ఏం కాదులే, మనం గమ్యం చేరాలి, సేఫ్గా చేరాలి, ఒకవేళ ఏదైనా అడ్డం వచ్చినా ఏదైనా జరిగితే నా బండి నా కంట్రోల్లో ఉండాలి అనుకునే వాళ్ళు 60-70 రేంజ్లో పోతారు కారు. మోటార్ సైకిల్ అయితే 40-50 కంటే ఎక్కువ దాటరు, ఏది ఎబోవ్ 50 వాళ్ళు. అదే 27 వాళ్ళకి ఈ 40-50 మీద మోటార్ సైకిల్ అంటే కాదు, ఎంతవరకు ఎక్సిలేటర్ ఉంది అంటే అంతవరకు ఇక అంటాడనమాట. అంటే ఏంది, ఆ బ్లడ్ అట్లుంటుంది. అందుకని ఇంట్రాడే చేసే వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం అంటే అలానే ఉంటారనమాట. అయితే వాళ్ళు మాత్రం సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తే ఇంట్రాడే ఓకే. ఇక ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే పెట్టుబడితో కూడుకున్నది. ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకటి టైం ఎక్కువ తీసుకుంటుంది, మళ్ళీ తర్వాత కొంచెం మంచి కంపెనీలు ఎవరితోనో అడ్వైస్ తీసుకొని కొనుక్కుంటే చాలు, లేకపోతే ఆ యూట్యూబ్లో టీవీలు ఛానల్స్ ఉన్నాయి వాటిల్లో ఉంటుంది. అయితే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఉంటాయి. ఈ లార్జ్ క్యాప్ అంటేనో పెద్ద కంపెనీలు, ఏది ఆ నిఫ్టీ 50, బిఎస్సి సెన్సెక్స్ అన్నీ అవే, ఏ గ్రూపు కొన్ని ఉన్నాయి అవి లార్జ్ క్యాప్. అంటే 100 కోట్లు ఈక్విటీ అంటే పెద్ద పెద్ద కంపెనీలు, అటువంటివన్నీ కూడా లార్జ్ క్యాప్ కిందకి వస్తాయి. అయితే మిడ్ క్యాప్ అయితే ఇప్పుడిప్పుడే గ్రోత్ ఉన్నటువంటివి, 100 కోట్లు ఈక్విటీ క్యాపిటల్ కంటే తక్కువ ఉన్నటువంటివి, రాబోయే రోజుల్లో ఈ మిడ్ క్యాప్లే లార్జ్ క్యాప్లు అవుతాయి. అంటే బాగా గ్రోత్ ఉన్న తర్వాత కొన్నేళ్ళకి మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ అవుతుంది, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అవుతుంది. అంటే ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు
పెద్దోళ్ళు అయిపోయినాక వాళ్ళు అంటే మ్యారేజ్కి ఎట్లా అయితే పోతుంటారో వీళ్ళు కూడా అంతే. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అయితే మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అయితే మనం కనుక గుర్తుపట్టగలిగితే మిడ్ క్యాప్ కనుక కొనుక్కుంటే రేపు రాబోయే రోజుల్లో లార్జ్ క్యాప్ అవుతుంది. అయితే ఇవన్నీ కూడా కొంచెం అంటే జనరల్గా ఇంట్రాడే చేసే వాళ్ళకైతే కొంచెం ఎక్కువ శాతం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డ్రైవింగ్ మాదిరి అనమాట. నువ్వు 100 మీద 110 మీద పోవచ్చేమో కానీ ఎక్కడో ఒక దగ్గర ఏమాత్రం మిస్టేక్ చేసినా ఇక చెప్పక్కర్లేదు. అలానే మన షేర్లు కూడా ఇంట్రాడేలో ఎక్కువ శాతం సక్సెస్ అయ్యేవాళ్ళు ఓన్లీ 10%, 90% లూజ్ అయ్యేటోళ్ళే. అయితే ఆ ఇంట్రాడేలో సక్సెస్ అవ్వాలి అంటే మెయిన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి ఏజ్ వస్తుంది. మీకు ఒకటే లాజిక్ నేను చెప్తున్నాను కాదు, షేర్ మార్కెట్లో యూత్ టైంలో పైసలు ఉంటాయి, నాలెడ్జ్ ఉండదు. కొన్నాళ్ళ తర్వాత పైసలు పోతాయి. పోయినాక అప్పుడు మొదలు పెడతాడు నాలెడ్జ్ కోసం. నాలెడ్జ్ వచ్చే టైంకి ఏజ్ వస్తుంది. అప్పటికి నాలెడ్జ్ వస్తుంది, పైసలు కూడా ఉంటాయి, రెండూ ఉంటాయి. కానీ ఏజ్ ఉండదు, ఓపిక ఉండదు, ఏజ్ ఉండదు. ఒక స్టేజ్కి దాటిపోయినాక పిచ్చి ఉండదు దీని మీద. ఏముంది లేరా పోయి ఏం కాదులే నాకు తెలుసులే కానీ కృష్ణారామ అనుకుంటారు. అటువంటి వాళ్ళంతా కూడా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళే. ఫస్ట్లో మాత్రం అందరు ఇంట్రాడే వాళ్ళే. ఏది మార్కెట్లో దిగగానే అందరు ఇంట్రాడే వాళ్ళే. తర్వాతనే ఇన్వెస్ట్మెంట్లోకి పోతాడు. కానీ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన పైసలు ఇంట్రాడేకు రావు. ఎందుకు రావు అంటే బ్రోకరేజ్ ఎక్కువ పార్ట్ అయింది. కొనేటప్పుడు ఎక్కువ రేటు పెట్టి కొనాలి, అమ్మేటప్పుడు తక్కువకి అమ్మాలి. ఇంకా బండగా అంటే ఇది ఎగ్జాంపుల్ అనుకోండి. నేను ఇంట్రా వాళ్ళని నేనేమి డిస్కరేజ్ చేయటం కాదు, ఇంట్రాడే వాళ్ళని నేనేమి అవాయిడ్ చేయటం కాదు. ఇంట్రాడే కాన్సెప్టే. ఇంట్రాడే అనేది అది కూడా అది లేకుండా మార్కెట్ అనేది రైట్. సింపుల్గా నా ప్రకారం ఏంటిదంటే ఇంట్రాడే అంటే ఏం లేదు, 2 గ్లాసులు ఉన్నాయి, ఒక గ్లాస్ నిండా నీళ్లు ఉన్నాయి, ఒక గ్లాస్ ఖాళీగా ఉంది, తిరగొట్టడం అనమాట. అంటే బై సెల్లు తిరగొడతా ఉంటారు. చివరికి ఏమవుతుంది తెలుసా, ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి ఎన్నిసార్లు ఎక్కువ తిరగొడుతున్నా కొద్దీ ఈ గ్లాసులు ఏమవుతుంది తెలుసా, ఖాళీ అయిపోద్ది. మళ్ళీ సాయంత్రానికి నిండుకున్న గ్లాసు ఉండదు, ఎన్నిసార్లు ఒలికిపోతే చివరికి ఏమవుతుంది, ఎంతో కొంత గ్యాప్ వస్తుంది. ఇంట్రాడే వాళ్ళందరికీ ఇది ఎక్స్పీరియన్సే. కానీ నేను అవాయిడ్ చేయటం కాదు, ఇంట్రాడే వాళ్ళని నేను డిస్కరేజ్ చేయటం కాదు. ఇంట్రాడే అనేది కానీ ఇంట్రాడేలో ఎంత తక్కువ టర్న్ ఓవర్ తోటి ఎంత ఎక్కువ కనుక ప్రాఫిట్ గెయిన్ చేస్తే ఇంట్రాడే సక్సెస్ అవుతుంది. అంతే తప్ప ఎక్కువ సార్లు మనము తిరగొట్టడం వల్ల ఏదైతే జరుగుద్దో సేమ్ ఇంట్రాడేలో మాటికి బై సెల్లు చేస్తుంటే చివరికైతే అకౌంట్ వాష్అవుట్ అయింది. ఇంట్రాడే చేయొచ్చు కానీ ఎక్కువ ట్రేడ్లు చేయొద్దు. చేసిండు 1-2 ట్రేడ్లు మంచి రిటర్న్ తీసుకోవాలి, ఎగ్జిట్ అవ్వాలి. అది ఇంట్రాడే కంటెంట్, ఇంట్రాడే కాన్సెప్ట్. ఇంట్రాడేలో సక్సెస్ అనేది 100% ఉంటుంది. నేను 100 కాదు, వాళ్ళ నాలెడ్జ్ని బట్టి, అంటే వాళ్ళ దాన్ని బట్టి. ఎందుకంటుందంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇంకొకటి, హైదరాబాద్లో అందరికీ డ్రైవింగ్ వచ్చు మ్యాక్సిమం. అంటే 1 కోటి జనాభా ఉన్నారు, ఆడపిల్లలు కూడా నడుపుతారు. కార్లకి ఇప్పుడు గేర్లు, ఆటో గేర్లు వచ్చేసినాయి. కార్ ఇట్లా డ్రైవింగ్ పట్టుకుంటే 1 వేనే, మనం ఏమి రాంగ్ రూట్లు ఉండవు, స్ట్రైట్గా పోతుంటావు, యూటర్న్ తీసుకుంటావు, పోతావు. అయితే ఇదే డ్రైవింగ్ చేసే వాళ్ళని తిరుపతి పోదాం, షిరిడి పోదాం, మనం శ్రీశైలం పోదామంటే నేను రాను, నాకు వచ్చు కానీ డ్రైవింగ్ నేను నడపలేను అంటారు. అదే ట్రావెల్స్ వాడికి కాల్ చేయండి, మీ ఇష్టం అండి, పోదాం, ఇప్పుడు బయలుదేరదామా, తిరుపతి పోదామా, శ్రీశైలం పోదామా, కాణిపాకం పోదామా, షిరిడి పోదామా అంటాడు ఏమంటే. అదే అంబులెన్స్ డ్రైవర్ ఉంటాడు, వాడు అసలు సెకండ్ల మీద ఉంటాడు. వాడి గమ్యం ఏంటిది, కాల్ చేసినా తీసుకెళ్ళాలి, హాస్పిటల్కి పోవాలి. అది రోడ్డు ఉందా లేదా, ట్రాఫిక్ ఉందా లేదా అనేది ఉండదు. అది నేను డ్రైవర్ అంటే వాడు ప్రొఫెషనల్ డ్రైవర్. ఎవరు, అంబులెన్స్ డ్రైవర్. నేను డ్రైవరే, ట్రావెల్స్ వాడు డ్రైవరే, అంబులెన్స్ వాడు డ్రైవరే. అందరు డ్రైవర్లు అంటే కాదు. ఇంట్రాడే చేయాలి అంటే అంబులెన్స్ డ్రైవర్ అయి ఉండాలి షేర్ మార్కెట్లో. అప్పుడు వాడు ఇంట్రాడే సక్సెస్ అవుతాడు. ఇన్వెస్ట్మెంట్కి ఉందనుకోండి, ఇంట్రాడే డ్రైవర్తో పని లేదు. డ్రైవింగ్ వచ్చా సేఫ్గా ఉంటుంది, నీ బండి నువ్వు ఉంటావు, చాలా ఏళ్ళు ఉంటావు. అంటే ఎవరో ఒకళ్ళు ఏం కాదురా బాబు ఇది ఈ షేర్ కొనుక్కో అంటావు. ఇన్వెస్ట్మెంట్కి లాంగ్ టర్మ్కి ఉపయోగపడుతుంది. ఇది సింపుల్గా, మీరు వేరే ఫీల్ కాక్కర్లేదు. నేను ఎవరిని ఎంకరేజ్ కానీ ఎవరిని డిస్కరేజ్ కానీ, ఆ కంటెంటే, ఈ కంటెంటే. ఇంట్రాడే వాళ్ళు ఇంట్రాడేనే, ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంటే. వాళ్ళ నాలెడ్జ్ని బట్టి మనం ట్రేడ్ చేయాలి.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇంట్రాడే బాగుంటుంది, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, అండ్ ఎటువంటి ఏజ్ గ్రూప్స్ వరకు కూడా ఇంట్రాడే బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది అనే విషయాల గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అండ్ విష్ణు సైనింగ్ ఆఫ్.